నెల్లూరులో మరోసారి వెలుగులోకి రేషన్ మాఫియా. చంద్రశేఖరపురంలో శ్రీ లక్ష్మీనారాయణ రైస్ మిల్లులో భారీగా రేషన్ బియ్యాన్ని రీసైక్లింగ్ చేస్తున్న శ్రీనివాస రైస్ మిల్లు యాజమాన్యం. సమాచారంతో రైస్ మిల్లుకు చేరుకున్న గ్రామస్తులపై తిరగబడిన శ్రీనివాస రైస్ మిల్లు యాజమాన్యం. పోలీసుల సహకారంతో రైస్ మిల్లు తాళాలు పగలగొట్టిన గ్రామస్తుల సమాచారంతో మిల్లు వద్దకు చేరుకున్న వీఆర్ఓ తలారి రీసైక్లింగ్ చేసిన రేషన్ బియ్యాన్ని లారీలలో లోడ్ చేస్తున్న శ్రీనివాస రైస్ మిల్ యాజమాన్యం. దాదాపు 5 టన్నులకు పైగా రేషన్ బియ్యం రీసైక్లింగ్ చేస్తున్నట్లు సమాచారం. గతంలో ఇదే రైస్ మిల్లులో రేషన్ బియ్యం పట్టుకొని 6A కేసుతో చేతులు దులుపుకున్న అధికారులు. రైస్ మిల్లు ఆగడాలపై తిరగబడ్డ స్థానిక టీడీపీ నేతలు. సమాచారంపై మిల్లు వద్దకు జాయింట్ కలెక్టర్, డిఎస్ఓ చేరుకున్నారు. మరోసారి రాజకీయ ఒత్తిళ్లకు 6A కేసుతో చేతులు దులిపేసుకుంటారా? రీసైక్లింగ్ పై ఉక్కుపాదం మోపుతారా? శ్రీ లక్ష్మీనారాయణ రైస్ మిల్ వ్యవహారంపై రెవెన్యూ, పౌర సరఫరాల అధికారులు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారంటూ ఆరోపణలు. తీసేసేసాడు మళ్ళీ ఇంకొకటి